Hi friends, welcome to my channel. Everyone must know this. ఈరోజు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్ట్రోలర్ బాండ్స్ గురించి ఒక తీర్పుని అందించింది. ఆ తీర్పు విషయమై మార్చి 6వ తారీఖుకి వాయిదా పడింది. ఆ వాయిదా లోపటికి ఎస్బీఐ ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ యొక్క వివరాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకి అప్పచెప్పాలని చెప్పింది. అయితే అప్పుడు మార్చి 6వ తారీఖున వాయిదాకి ఎస్బీఐ 3 నెలల గడువు కావాలని చెప్పి సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. అయితే ఆ రోజు ఆ తీర్పులకు సంబంధించి ఆ యొక్క ఎస్బీఐ ఇచ్చిన ప్రతిపాదనకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈరోజు దాని యొక్క విచారణని జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ఈ రోజున ఒక 2 ముఖ్యమైన విషయాలను సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అవి ఏంటంటే, ముందుగా ఈ విషయం గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్బీఐ చేసిన ఈ యొక్క ప్రతిపాదనని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తిరస్కరిస్తూ ఒక 2 ముఖ్యమైన విషయాలను చెప్పింది. నెంబర్ 1 అందులో ఏంటంటే 24 గంటల్లోపు సుప్రీంకోర్టు ఏదైతే వివరాలను అందించమందో ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ గురించి దానిని ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాలి ఈ యొక్క ఎస్బీఐ. రెండవది ఏంటంటే శుక్రవారం నాటికి, అంటే రాబోయే శుక్రవారం నాటికి ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన మొత్తం వివరాలన్నింటినీ కూడా ఎస్బీఐ యొక్క వెబ్సైట్లో సాయంత్రం 5 గంటల లోపు వాటిని ప్రచురించాలని చెప్పి ఈ యొక్క ఎస్బీఐకి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించి వాటిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్లస్ మార్చి 16లోగా ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను, అంటే విరాళాలకు సంబంధించిన వివరాలను బహిరంగపరచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పథకాన్ని 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ పథకం యొక్క చట్టం యొక్క దానిని సవాలు చేస్తూ కొంతమంది పిటిషన్స్ వేశారు. అందులో ఒక పిటిషనర్ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ ఎస్బీఐ చేసిన ఈ 3 నెలల పొడిగింపు ప్రతిపాదనని తిరస్కరించింది. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైన శ్రీ గౌరవనీయులైన చంద్రచూడ్ గారికి ఎస్బీఐ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క బాండ్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక సీల్డ్ కవర్లో తమ ముంబై బ్రాంచ్లో భద్రపరిచినట్టుగా తెలియజేయడం జరిగింది. దీనికి ఎస్బీఐ తరపున వాదనలు అందిస్తున్న సాల్వే ఏం చెప్పారంటే, మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అంటే ఎవరైతే ఈ బాండ్స్ని పర్చేస్ చేశారో ఈ బాండ్స్ రూపంలో సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రాజకీయ పార్టీలు వీటికి టెండర్ వేశారో వాళ్ళ పేర్లతో సహా వివరాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నట్టు ఈ సాల్వే చెప్పారు. కానీ ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి గౌరవనీయులైన న్యాయస్థానానికి తెలియజేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి మేము సబ్మిట్ చేయడానికి సమయాన్ని కోరుతున్నాము అని చెప్పి న్యాయమూర్తి గారికి, ప్రధాన న్యాయమూర్తి గారికి తెలియజేయడం జరిగింది. ఇది విన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశారు. ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 26 రోజుల్లో ఎంతవరకు క్రోడీకరించారు, ఎంతో కొంత మట్టుకు మీరు క్రోడీకరించి ఉంటారు కదా, అది ఎంతవరకు మీరు క్రోడీకరించి ఉంటారు, దాన్ని మాకు తెలియజేయండి అని చెప్పి అడగడం జరిగింది. సో ఇంతవరకు మీరు ఎంతో కొంత క్రోడీకరించి ఉంటారు కాబట్టి సో ఎస్బీఐ దగ్గర నుంచి సంథింగ్ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒకటి మీరు మాకు ఇప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉండగా మీరు ఇంకా సమయాన్ని కోరుతూ ఉన్నారు,
ఇప్పటిదాకా ఉన్న సమయాన్ని కూడా వేస్ట్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సమాధానంగా న్యాయవాది అయిన సాల్వే ఆయన మేము ఏమాత్రం తప్పు చేయకూడదు, దాతల వివరాలు మీకు అందించేటప్పుడు జాగ్రత్తగా నేను మీకు సబ్మిట్ చేయాలి కాబట్టి ఇంకొంత సమయాన్ని మేము అడుగుతున్నామని చెప్పి కోరడం అయ్యేది. లేదంటే ఎక్కడైనా పొరపాటు దొరికినట్లయితే దాతలు మా మీద కేసులు వేయచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అందుకోసమని మరింకొంత సమయాన్ని మీకు స్పష్టంగా ఈ యొక్క వివరాలు అందజేయడం కోసం అడుగుతున్నామని చెప్పడం జరిగింది. ఇదంతా విన్న ధర్మాసనం వాళ్ళ మాటల్ని నమ్మక అనుమానిస్తూ 24 గంటలలోపు మొత్తం వివరాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని, శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిని ఎస్బీఐ తన వెబ్సైట్లో సమర్పించాలని, వెబ్సైట్లో ముద్రించాలని, ప్రజలందరికీ తెలియజేసేలా మరి ప్రసారం చేయాలని ఈ యొక్క వీడికి మన ఎస్బీఐ వారికి కోరడం జరిగింది. ప్లస్ ఇది కానీ చేయనట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు ధిక్కారణ కింద వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి మన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇది జరుగుతున్న క్రమంలోనే ఏడీఆర్ తరపు న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్ను కొట్టివేసిందని, ఎస్బీఐ తన సొంత అఫిడవిట్లోనే రాసుకుంది ఏదంటే దాతల యొక్క ఈ బాండ్స్ యొక్క వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని. ఆల్రెడీ ఉన్న వివరాలు ఉన్న వాటిని కోర్టుకు సమర్పించడానికి తాత్సారం చేయడాన్ని గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు అనుమానిస్తూ వాళ్ళు చేస్తున్న చర్యను ఖండిస్తూ వివరాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఒక భారతదేశ పౌరుడిగా మనమందరము కూడా ఈ యొక్క తీర్పును స్వాగతించాల్సిందే. ఎందుకంటే రాజకీయ పార్టీలు చాలామంది దాతలు మాకు ఇచ్చిన వివరాలను బట్టి మేము మా యొక్క ప్రచారంలో వాటిని వినియోగించుకుంటామని చెబుతూ వస్తాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు లేదా అన్ని రాజకీయ పార్టీలు కూడా కావచ్చు, వాళ్ళకిచ్చిన బాండ్స్ రూపంలో ఎవరైనా మనీ ఇస్తే దానిని ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన, అంటే కంపెనీలు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ఏమైనా ఇంకేమైనా కావచ్చు, వాటికి కావలసిన పనులన్నీ కూడా చేయడం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం ఉన్న ఈ యొక్క భారతదేశంలో మన పరిపాలనని, అంటే ప్రజలే పరిపాలించుకోవాల్సిన స్థానంలో వ్యాపారవేత్తలు అనేక మంది వచ్చి ఈ దేశాన్ని పాలించడం జరుగుతుంది. వాళ్ళ చెప్పిన మాట ప్రకారం ఈ దేశం నడవాలని కోరుకుంటూ ఉన్నారు కనుక ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రాజకీయ పార్టీలకి ఏర్పాట్లు ఉంటాయి. ఇటువంటివి మనకు బహిర్గతం చేసినట్లయితే ఏ రాజకీయ పార్టీలు అయితే ఎవరెవరైతే ఈ కంపెనీలు రాజకీయ పార్టీలకి బాండ్ల రూపంలో ఇచ్చాయో వాళ్ళ సొంత పనులు చేయించుకుంటున్నారో అవన్నీ మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి మనకి పారదర్శకంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ విషయంలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ 2017లో దీన్ని ప్రవేశపెట్టింది కనుక ప్రధానంగా ఎక్కువగా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు ఉన్నవి మరి బీజేపీలో ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి బీజేపీ ఈ యొక్క సొంత వాళ్లకు, తమ వాళ్లకు, కంపెనీల వాళ్ళకి ఇవన్నిటినీ కూడా కావలసిన పనులన్నీ చేస్తూ దేశానికి అభివృద్ధి కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తుంది. ప్రజలందరూ కూడా తాము ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి దాని ప్రకారం ఓటేస్తే మంచిది. ఒక సరైన నాయకుడిని, దేశాన్ని పరిపాలించేవాడిని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడిని, దేశాన్ని అభివృద్ధి చేసేవాడిని, ప్రజలందరిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు తీసుకొని వచ్చేవాడిని, నిరాడంబరంగా బతికేవాడిని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలంటే ప్రతి విషయం ఈ రోజుల్లో తెలుసుకోవాలంటే చాలా ముఖ్యమైనది.
సో ప్రజలందరూ కూడా తమ ఓటు వేసేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రతి విషయం మీద ప్రతి ప్రజకి ఒక అవగాహన ఉండాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మతానికి సంబంధించి కాదు, కులానికి సంబంధించి కాదు, మరి ఏ విషయానికి సంబంధించి కాకుండా రాజ్యాంగం ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళకి, అలాగే ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలు అందజేస్తున్నారో అటువంటి వ్యక్తులకి మనం దేశాన్ని పరిపాలించేలాగా చూసుకున్నట్లయితే, అంటే నిజాయితీ పరులకు మనం దేశాన్ని పరిపాలించే అధికారాన్ని అందజేసినట్లయితే మన దేశం ఎప్పుడూ సంతోషంగా అందరూ ఉంటుంది. కుల రాజకీయాలు కానీ, మత విద్వేషాలు కానీ, మత రాజకీయాలు కానీ మనకి ఏది వద్దు. ఆ విధంగా, అంటే ఏ విధంగా నిజాయితీ పరులైన వ్యక్తులకు మనం ఓటేసినట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది. సో ఈ విషయంలో, ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మరి ఎస్బీఐ ఈ యొక్క వివరాలను అందించడానికి తాత్సారం చేస్తున్నదంటే ఎలక్షన్లు రాబోతున్నాయి. రాబోయే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ యొక్క చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఈ రూపంగానే తెలిసినట్లయితే మనకి ఓటు వేసేటప్పుడు సరైన నాయకుడిని మనం ఎన్నుకోగలం. సో ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఓటు వేసే ముందు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తారని, ప్రజలందరూ ఓటు వేస్తారని కోరుకుంటూ, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.